వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణా ప్రకాష్ గుణర్విక వ్లాగ్స్. ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ సున్నుండలు. ఎన్ని టైప్స్ ఆఫ్ నట్స్ ఉంటే అన్ని నట్స్ యూస్ చేసి చేసిన సున్నుండలు అండి. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మీరు మీ ఇంట్లో చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? ఈ ఐటమ్స్ అయితే మనం యూస్ చేసి హెల్దీ సున్నుండలు చేసుకుందాం. అవేమిటేంటో చూసేద్దాం ఒకసారి, ఓకేనా? కాజు, ఆల్మండ్, జాగరీ, బ్లాక్ కుద్దులు, రైస్, మకానో, గోన్, ఇంకా వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ కలిపి మనం హెల్దీ సున్నుండలు చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇవి తినడం వల్ల చాలా హెల్దీ. అన్ని విధాల మనకి ప్రోటీన్స్ అనేవి, మినరల్స్ అనేవి దొరకవు. సో కొంతైనా సరే మనం హెల్దీగా ఇంట్లోనే తయారు చేసుకొని తినేద్దాం, ఓకేనా? ఈ పప్పులన్నీ మనము ఫ్రై చేసుకొని నెక్స్ట్ సున్నుండలు అనేవి చేసుకోవాలి, ఓకేనా? వీటిల్లో మళ్ళీ సపరేట్గా మనం కొంత పప్పు మనకి సున్నుండలో కొంచెం పలుకులుగా మనకి పప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనము కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొన్ని పంప్కిన్ సీడ్స్ నేను అన్ని మిక్స్ చేసేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకేలాగా ఉంటుంది కదా, బాగుంటుంది. సో కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ తీసుకొని, కొన్ని ఆల్మండ్స్ తీసుకొని, కొన్ని కాజూస్ తీసుకొని, ఇవన్నీ మనం నేతిలో ఫ్రై చేసుకొని కొంచెం కచ్చపచ్చగా కొంచెం కట్ చేసి పెట్టుకుంటాం, ఓకేనా? అలానే గోందు కూడా కొంచెం మనము గీలో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కొంచెం ఉద్దినట్టు వస్తుందా, అప్పుడు ఈజీగా పలుకులు అవుతుంది, కొంచెం సాఫ్ట్గా మనకి క్రష్ అయిపోతుంది, ఓకేనా? మనకి మెయిన్గా కొంచెం పొడిగా రావాలి సున్నుండలోకి. సో ఇవన్నీ ఎలా మనం మిక్స్ చేసి సున్నుండ చేసుకుంటాం కదా. సో లెట్స్ స్టార్ట్ సున్నుండ చేసుకుందాం. ఇంతకు ముందు మనం తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ కొన్ని పప్పులు నెయ్యిలో వేయించుకోవాలి అనేసి. సో మనం కొంచెం గీ వేసుకొని మనం ఆ పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాం, ఓకేనా? ఈ పప్పులన్నీ మనము గీలో వేసేసుకొని సో లైట్గా రోస్ట్ చేసుకున్నాము, ఎందుకంటే మనము సున్నుండలో పచ్చగా తగలాలి కదా ఫ్రెండ్స్. మనకి అలా తగిలితే సున్నుండ టేస్ట్ చాలా బాగుంటుంది, మనం తినడానికి కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఇలా తింటే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాం, ఓకేనా? ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు తీసి మనం ఇవి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనము ఈ బ్లాక్ గ్రామ్స్ అనేది నేను మీకు కొంచెమే చూపించాను కదా ఫ్రెండ్స్, బట్ మేము 1.5 kg తీసుకున్నాము బ్లాక్ గ్రామ్స్ అనేది. సో బ్లాక్ గ్రామ్స్ ఇలాగా మనము సిమ్లో పెట్టుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ మంట పెట్టుకుని రోస్ట్ చేసుకుంటే మారిపోతాయి. సో ఈ గ్రీన్ గ్రామ్స్ మనకి వేగాయి అని ఎలా తెలుస్తుందంటే మనకి స్మెల్ తెలుస్తుంది ఫ్రెండ్స్. బాగా వేగినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఆ స్మెల్ వచ్చినప్పుడు మనం 1 by 1 యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే, ఓకేనా? అది ఎలానో నేను చూపిస్తాను, ఓకేనా? ఇలా మనము కలుపుకుని రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి లేదా కలుపుకునే దగ్గరగా ఉండి మనం ఇలాగా రోస్ట్ చేస్తూ ఉండాలి ఉద్దులు అనేది, ఎందుకంటే మాడిపోతాయి. ఓపికగా నిల్చొని రోస్ట్ చేసుకుంటే మంచిగా స్మెల్ వస్తుంది, మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా, ఓకేనా? బ్లాక్ ఉద్దులు అయితే ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్, స్మెల్ బాగా వస్తుంది. పప్పు అనేది సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కదా, ఇవి ఫ్రై చేసినప్పుడు అవి ఏమంటారు, ఫ్రై చేసినప్పుడు టక్కని పగులుతాయి అనమాట. సో అదే బాగా ఫ్రై అయింది మన పప్పు అనేసి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా, ఓకేనా? నెక్స్ట్ వీటిల్లోకి కొంత రైస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం, ఎందుకంటే ఉద్దిపప్పు కదా ఫ్రెండ్స్, కొంచెం నోటికి అతుక్కున్నట్టుగా ఉంటుంది కదా. సో అదే కొంచెం మనం రైస్ యాడ్ చేసుకుంటే అలా అతుక్కోదు, ఓకేనా? మీ ఇష్టం, అంటే మీరు చేసుకునే విధానం బట్టి కదా, 1 కిలో చేసుకుంటారో 2 కిలో చేసుకుంటారో అది మీ ఇష్టం. బట్ నేనైతే 1.5 కిలోకి ఇలా యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను. ఒక హాఫ్ బౌల్కి తీసుకున్నాను, చిన్న బౌల్కి రైస్ అనేది. సో ఇవి కూడా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ వీటిల్లోనే కాజు, బాదం, మకానో అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ అన్నీ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ వీటిని ఫ్రై చేసుకుందాం, ఓకేనా? రోస్ట్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇవన్నీ మనము పక్కన తీసి పెట్టేసుకొని చల్లారించుకుందాం, ఓకేనా? ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం గోండు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం, ఓకేనా? ఫ్రై చేసేసుకొని చూడండి ఎంత బాగా ఉబ్బుతుంది గోండు. నాకు భలే నచ్చుతుంది గోండు, చాలా హెల్దీ అండి మన బాడీకి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉబ్బిందో, జస్ట్ ఫ్లేవర్ లాగా విరబూసినట్టుగా వచ్చేస్తుంది గోంద అనేది. సో ఇలా రోస్ట్ అయితే సరిపోతుంది మనకి. గోంద అనేది బాగా ఎంత ఈజీగా స్మాష్ అయిపోతుందంటే అంత బాగా స్మాష్ అయిపోతుంది. గోంద ఇంత బాగా రావాలి ఓపెన్గా, ఓకేనా? ఈ గోందని కూడా మనము పప్పులు చల్లార్చడానికి పెట్టుకున్నాం కదా, సో ఆ పప్పులలోనే ఇది కూడా వేసేసుకున్నాం. మనము పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం గీలో ఫ్రై చేసుకున్న పప్పులు, ఆ పప్పులు ఇంత మాత్రం స్మాష్ అయితే సరిపోతుంది. సో ఈ స్మాష్ ఇంత మాత్రం పలుకులుగా వచ్చిందంటే మనం సున్నుండలోకి వేసుకుని కలిపేసుకోవచ్చు. ఇంకా చల్లారిపోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారా ఎలా అయితే చల్లారిపోయిందో. ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ మనం దీన్ని మిక్సీకి పెట్టేసుకుందాం. సాఫ్ట్గా మిక్సీ పెట్టద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం బరక్గా పట్టుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం బరక్గా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా మనము ఈ పిండిని ఇలా అన్నప్పుడు ఇలా ముద్ద కట్టాలి, అలా అయితే చాలా బాగా వస్తుంది లడ్డు అనేది. చూస్తున్నారా? సో ఇంత అలానే సాఫ్ట్గా లేదు, అలానే ఎక్కువ బరకగా లేదు, నార్మల్గా ఉంది.
నేను కొంత బెల్లంని ఆ పిండిలోకి వేసేసి కలిపేసాను ఫ్రెండ్స్. కొంచెం మీకు చూపిద్దామని. ఈ బెల్లం ఉంది కదా, ఇలానే మనం మిక్సీలో వేసుకుంటే గడ్డ కట్టేస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే కొంత పిండి మిక్సీ జార్లో వేసుకొని ఇలా బెల్లం వేసేసుకొని మిగిలిన బెల్లంని పిండి కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ బెల్లంని అలా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి. అది ఎలానో చూపిస్తాను చూడండి. ఇలాగా బెల్లంని కొంచెం పిండి వేసి మిక్సీ పట్టినప్పుడు మనకి కలర్ అనేది వచ్చేస్తుంది. సో అలానే నేను ఇదంతా యాడ్ చేసి బెల్లంని చేసేస్తాను. ఓకేనా? పప్పులుగా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, కొన్ని పప్పులు అనేవి ఆ పప్పులు కొన్ని దీంట్లో కలిపేసుకొని ఇలాగా కొన్ని వేసేసుకున్న తర్వాత అప్పుడు మనం వేడి నెయ్యి కొంచెం మనకి ఈ పిండికి ఎంత అవసరమో అంత నెయ్యి వేసేసుకొని మనం ఉంటలు చుట్టేసుకుందాం. ఓకేనా? ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మనకే అర్థమైపోతుంది మీకు ఎంత నెయ్యి అవసరమో అంత వేసుకోండి. మేము కొంచెం లిమిటెడ్గా వేసుకుంటాము. సో ఇలా వేసేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకున్నామంటే మనం చేసుకునే సున్నుండ టైట్గా ఉంటుంది. లేదంటే మనం ఎక్కువ నెయ్యి వేసుకునే కొద్దీ కొంచెం ఊడిపోతూ ఉంటుంది. అలా ఊడకుండా ఉండాలంటే ఇలా నార్మల్గా కొంచెం నెయ్యి వేసుకొని చూసారా ఎంత రౌండ్గా వస్తుందో ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో? ఇలా మంచిగా రౌండ్గా వస్తుంది సున్నుండ అనేది. ఓకేనా? ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి రోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే అంతా చెప్పాలి సున్నుండేనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. ఇప్పుడు ఇదంతా ఒకసారిగా కలిపేసుకొని మొత్తం ఇలా కలిపేసి నీట్గా కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా మనం దీంట్లోనే కలిపేయలేము కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ పిండి అయిపోయింది కదా. సో అందుకు మనం డివైడ్ చేసేసుకొని కొంత పిండి అనేది డివైడ్ చేసేసుకొని కొంచెంగా వేడి నెయ్యి వేసుకొని ఉండలు కట్టేసుకోవడమే. ఓకేనా? అది ఎలానో చూపిస్తాను. ఓకేనా? ఎలా ఉంది గున్ను? సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.